ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం. ఆ సమయం చదువుకు ప్రత్యేకమంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దే వసతులను ఏర్పాటు చేయబోతున్నారు. ఇంట్లో హోంవర్క్ చేసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఫోటో ఇది. నిద్ర లేవడం, బడులకు పైన సాయంత్రం ఇంటికి రాగానే టీవీలు, చరవాణిలతో గడుపుతూ విద్యార్థులు చదువులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ బడుల విద్యార్థుల్లో ఈ పరిస్థితి ఎక్కువ. ఇంటి వద్ద చదువుకునేందుకు తగిన పరిస్థితులు లేక, ఇంట్లో చెప్పేవారు లేక వారు విద్యా సామర్థ్యాల్లో వెనకబడిపోతున్నారని పలు సర్వేలో తేలింది. వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఇతర పుస్తకాల పఠనం అనే ఆసక్తే లేకుండా పోయిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకే ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలంటే ఇంటి వద్ద పరిస్థితులు మారాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. సో అందులో భాగంగా విద్యార్థులకి హెల్ప్ చేస్తున్నారట. ఇక విద్యార్థులు చదువుకునేందుకు అనువుగా ఇంటిని శుభ్రంగా ఉంచాలి. గాలి వెలుతురు విస్తారంగా వచ్చేలా బయటి శబ్దాలు వినిపించని గదిలో రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేయాలి. రోజు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చదివేలా ప్రోత్సహించాలి. సో ఇవన్నీ పాటిస్తూ మీ విద్యార్థులను కూడా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులను కూడా సన్నద్ధం చేయండి అంటూ సూచిస్తున్నటువంటి విషయం ఇది. సో ఇవి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు.